ఓ, ఇవన్నీ నాకు అసలు 30 కథలకు పైన ఉన్నాయి. 30 కథలకు పైన ఉన్నాయి. ఇది నా డైరీ. దీంట్లో ముందు తాట లైన్ వస్తుంది, దీంట్లో రాసుకొని దీని నుంచి ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. 15 సంవత్సరాల కష్టం నాది ఇది. 15 సంవత్సరాల కష్టాన్ని నేను ఇలా ఇది హోల్ స్క్రిప్ట్ ఫస్ట్ ఆఫ్ ఇది. కథా స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఎడవైన రవి. ఇది నా పరిస్థితి. ఎందుకంటే చాలా రాసాం కథలు, 15-30 కథలు ఉన్నాయి మన దగ్గర ప్రస్తుతానికి. సో కాకపోతే బాగా లెక్క లేదు. ఇవో నా గ్రంథాలు, ఇదంతా మూట. చాలా కథలు, చాలా మంచి కథలు. లో బడ్జెట్ అంటే 1 CR నుంచి 20 CR వరకు బడ్జెట్ ఉన్నాయి మనకి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 8885889400 కాంటాక్ట్ చేస్తే నేను కథలు ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాను. ఇప్పుడు కథలు చేయడానికైనా డైరెక్షన్ చేయడం అనేది నా గోల్ ఏంటంటే డైరెక్షన్ చేయడం అనేది నా గోల్. సో కాకపోతే ఎవరికైనా స్టోరీస్ కావాలన్నా కూడా ఇస్తాను. ప్రైజ్కే, ఊరికే ఇయ్యను. ఎందుకంటే ఊరికే ఇచ్చేసినా అయిపోయింది. కొంతమంది మోసం చేశారు, పేరు వేస్తామన్నారు, డబ్బులు ఇస్తామన్నారు, పేరు రాలే, డబ్బులు రాలే, సినిమాలు కూడా హిట్ అయినాయి. ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, వాటి గురించి మాట్లాదలుచుకోలేదు. ఇంకా దొంగ ఎప్పుడైనా దొంగతనం చేసాను. నేను నిజాయితీగా కథ ఇచ్చాను. నిజాయితీగా వాడు కథ పేరు వేస్తా అన్నాడు. నేను డబ్బులు వద్దని ఆశపెట్టాడు, డబ్బులు వద్దన్నాను. సో నిజాయితీగా వేయలేదు. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. దాని తర్వాత సెకండ్ పార్ట్ తీసాడు, పోయింది సెకండ్ పార్ట్. ఎందుకంటే కథని అనుభవించి, ఆ బాధను అనుభవించి, ఆ పెయిన్ అనుభవించి రాసినోడు ఫస్ట్ హాఫ్ హిట్ అవుద్ది. సెకండ్ హాఫ్ నీకు ఆ బాధ ఏం తెలియకుండా రాస్తే ఎడిట్ అవుద్ది, పోయింది. సో ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక వాడికి తెలుస్తుంది. ఎవడైతే మోసం చేసాడో, రవి గారిని మోసం చేయాలనుకున్నాడో, మోసం చేసాడో వాడికి తెలుస్తుంది. ఇంకా నా 15 సంవత్సరాల కష్టం, 30 కథలు. ఇంకా బ్రెయిన్లో చాలా ఉన్నాయనుకో. నాగార్జున గారి కోసం కథ రాస్తున్నాను. 7 క్యారెక్టర్స్, 7 క్యారెక్టర్లు. టైటిల్ వచ్చేసి మహనీయులు. 7 మహనీయులు అంటే ఒకడిని మించిన ఒకడు ఉంటాడు. 7 క్యారెక్టర్స్. బలం కావచ్చు, తెలివి కావచ్చు, బుద్ధిబలం, మందబలం, ఇవన్నిటి కలిపి ఒక స్టోరీ. 7 క్యారెక్టర్స్. ఇంతవరకు నాగార్జున చేయాల. నాగార్జున చైన్ రోల్ ఒకటి ఉంటుంది డిఫరెంట్గా, అసలు ఎక్స్పెక్ట్ చేయరు అన్ని నాగార్జున. అలాంటి రోల్ ఒకటి ఉంటుంది. మిక్సింగ్ చేసి నాగార్జున కథ వెళ్ళాలి, నాగార్జున దగ్గర కథ వెళ్ళాలి, నాగార్జున దగ్గర కథ చెప్పాలి ప్రయత్నం చేసినాను. గత 2 years నుంచి ట్రై చేస్తున్నాను, కుదరట్లేదు. సో చూద్దాం, ఈ ఇయర్ లేదా నెక్స్ట్ ఇయర్ నాగార్జున గారికి బేసిక్గా ఏంటంటే నాగార్జున గారి 100వ సినిమా నాకు కథ కావాలనుకుంటున్నాను. సో ఈ కథలు ఇవన్నీ నేను రాసిన కాబట్టి నాకు రైటింగ్ మీద గ్రిప్ ఉంది. స్టోరీ టెల్లింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఒక కథని అంటే హ్యూమన్ ఎమోషన్ మీద బాగా కథ చెప్పడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఒక మనిషి అనేవాడు ఎమోషన్ అయినప్పుడే, అంటే నవ్వుకోవాలి, ఆనందపడాలి, సంతోషపడాలి, ఏడవాలి, ఎదుటివాడిని ఏడిపించాలి. అప్పుడే అది ఆ కథ జనరంజకంగా హిట్ అవుతుంది అనేది నా ఇది. ఎవరైనా ప్రొడ్యూసర్లు ఉంటే మాత్రం, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం, టైంపాస్లు కాకుండా ఖచ్చితంగా చేసేవాళ్ళుంటే, ఇంట్రెస్ట్ ఉంటే నేను కండక్ట్ అవ్వండి. నేను ఖచ్చితంగా మీకు కథ కావాలన్నా ఇస్తాను, కథని నేను చేసి పెట్టమన్నా డైరెక్షన్ చేసి పెడతాను. డబ్బులకు మాత్రమే, ఫ్రీగా. నో కంటెంట్, నో వాట్స్, నో టాక్స్. దిస్ ఈజ్ ఎడవైన రమేష్ రవి.